హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మీకు ఒక చిన్న కథను చెప్తున్నానండి. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో 9 నెలలు నిండిన ఒక లేడీ ప్రయాణం చేస్తుందిట. అలా ఎందుకు ప్రయాణం చేస్తుంది అంటే, ఒక సురక్షితమైన ప్రదేశాల్లో తన బిడ్డకు జన్మనివ్వాలి అని ప్రయాణం చేస్తుంది. పెద్ద వర్షం పడుతోంది, నదులన్నీ పొంగిపోయాట. కొంచెం ముందుకు వెళుతోంది. అలా పెద్ద ఉరుములు మెరుగులు పడి ఉరుములకి అడవంతా కూడా ఒకవైపు కాలిపోతూ ఉందిట. ఇంకొంచెం ముందుకు వెళ్ళిందిట. ఒక సింహం గాండ్రింపు వినిపించింది. తిన ఉనికిని చూసి ఎక్కడ మింగేస్తుందో అనే భయం పట్టుకుంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా వేటగాడు ఒక విల్లును పట్టుకుని ఈ లేడీని సంహరించడానికి రెడీగా ఉన్నాడట. ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ లేడీ భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టిందిట. భగవంతుడు చుట్టుపక్కల ఒకవైపు చూస్తే అడవి కాలిపోతోంది, ఒకవైపు సింహం ఉంది, ఒకవైపు వేటగాడు ఉన్నాడు. నాకు ఎలాగైనా సరే ఒక దారిని చూపించని నమస్కారం చేసుకుంటారు. అంతలో నా పెద్ద మెరుపు మెరిసి ఆ వేటగాడ తాలూకు కళ్ళుని ఒక్కసారిగా కనపడకుండా ఉండేటట్లు అయిపోయిందిట. ఆ వేటగాడు సంధించిన బాణం సింహం టొక్కలో గుచ్చుకుని సింహం చనిపోయింది. అలాగే పెద్ద మెరుపుల కారణంగా వర్షం పడి ఆ అడవి అంతా కాలుతున్న అడవంతా కూడా ఆరిపోయిందిట. అది కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక సురక్షితమైన ప్రదేశంలో తన బిడ్డకు జన్మనివ్వగలిగింది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తన బిడ్డకు జన్మనివ్వాలి అని మాత్రమే ఆలోచించింది తప్ప తన ప్రాణం ఎలా కాపాడుకోవాలో అని మాత్రం ఆలోచించలేదు. అంటే తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. అలాగే భగవంతునిపై నమ్మకాన్ని ఉంచింది. ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకూడదని, భగవంతుని నమ్మకం కలగాలని తెలియచేయడం కోసమే ఈ కథ ముఖ్య ఉద్దేశం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.